ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, దేవునికి ఎంతో వందనాలు. దేవుడు మనకు VBS టైంలలో మనకు చక్కని వాతావరణం ఇచ్చిండు. మరి ఎంత కృపగల దేవుడు అని మనము చెప్పొచ్చు కదా. సో మనకు చక్కని వర్షాలు పడుతున్నాయి, చల్లగా అయిపోయింది మన వాతావరణం. దేవునికి ఎంత వందనాలు. ప్రేయర్ చేసుకొని మనం లెసన్లోకి వెళ్దాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, గొప్ప దేవానికి వందనాలు. గడిచిన వారం అంతా కాచి కాపాడి మరి ఒక నూతనమైన వారంలోనికి తెచ్చినందుకే నీకు వందనాలు. మరి ఒక ప్రభు దినంన మీరు నాయన మాకు మరి సండే స్కూల్ మరి లెసన్ వినడానికి ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు. దయగల దేవా, మరి మేము ఇశ్రాయేల్ రాజులను గురించి మేము నేర్చుకుంటున్నాము. మరి ఆ యొక్క ఇశ్రాయేల్ యొక్క రాజుల యొక్క మరి దుష్టత్వము, ఆ యొక్క విషయాలను మేము నేర్చుకున్నప్పుడు మేము దాని గురించి మేము ఎంతో జాగ్రత్తగా మరి మా లైఫ్ ఆ విధంగా ఉండకుండా మేము సరి చేసుకోగలటకు సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 2 రాజులు 15వ అధ్యాయము 17వ వచనం నుండి 31వ వచనం వరకు 17వ అధ్యాయం అంతా. 2 Kings 15th chapter 17th verse to 31 and 17th chapter, the whole of 17th chapter. మరి మనం లాస్ట్ టైం చూసుకున్నాము, జెరోబాం కుమారుడైన జకరియా మరి ఇశ్రాయేలు నేలను ఆరంభించిండు. మరి అతడు దేవుని దృష్టిలో సరి అయినది చేయలేదు. మరి షల్లూం అనేటైన ఆ జకరియాను చంపేసి మరి ఆయన రాజుగా అయిండనమాట. మరి షల్లూమును కూడా మరి మెనాహిం అనేటైన చంపేసి మరి ఆయన రాజుగా అయిండు అని మనము చూసినాము. ఈ మెనాహిం కూడా మరి 10 years పరిపాలించిండు ఇశ్రాయేలును. కానీ దేవుని దృష్టిలో ఆయన సరి అయినది చేయలేదు, చెడుతనమే చేసిండు అనమాట. సో దేవుడు ఏం చేసిండంటే అషూరు రాజు అయిన పూలు అనే వ్యక్తిని ఆయన మరి పంపిస్తారనమాట, ఈ ఇశ్రాయేళ్ల మీదకి పంపిస్తారనమాట. ఆయన వచ్చి ఇశ్రాయేల్ని ఆక్రమించేసుకుంటాడు. వాళ్ళని ఆక్రమించేసుకొని మరి ఇంకా ఆల్మోస్ట్ థ్రోన్ మీద కూర్చునే వరకు వచ్చేస్తాడనమాట. సో అప్పుడు మెనాహిం ఏం చేస్తాడంటే ఇంకా అషూరు రాజుకు ఎంతో వెల్త్ ఇస్తాడనమాట, సిల్వర్ తర్వాత చాలా వెల్త్ ఇస్తాడనమాట. అంటే ఒక ట్యాక్స్ లెక్క ఇచ్చేస్తాడనమాట, ఆయనకు చాలా డబ్బులు ఇచ్చేస్తాడు. ఇంకా చాలామంది అంటే మైటీ మెన్ కూడా ఇచ్చేస్తారనమాట వాళ్ళకు ఇశ్రాయేల్ నుండి. సో ఈ మెనహిం ఆ విధంగా చేసినందుకు ఇంకా అషూరు రాజు ఇంకా మరి ఆయన ఆ యొక్క దేశం నుండి మళ్ళీ తిరిగి వెడలిపోతాడు అనమాట. ఆ విధంగా మెనహిం యొక్క పరిపాలన ఆ విధంగా ఉండే. సో ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైన పెకాయా ఆయన ఏలను ఆరంభించిండు అనమాట. ఇశ్రాయేళ్లను ఆయన పరిపాలించిండు అనమాట. సో ఇశ్రాయేళ్లను ఆయన కేవలము 2 సంవత్సరాలే పరిపాలించిండు. కానీ ఆ 2 సంవత్సరాలు కూడా ఆయన దేవుని దృష్టిలో పాపం చేసిండు. నెబాతు కుమారుడైన యెరోబాము ఏం పాపాలు చేసిండో సేమ్ థింగ్ ఆయన కూడా చేసిండు అనమాట. అయితే అప్పుడు పెకా అనే వ్యక్తి వచ్చి ఈ పెకాయాను చంపేస్తాడు అనమాట. చంపేసి ఆయన పరిపాలిస్తాడు పెకా. సో ఈ పెకా ఏం చేస్తాడంటే మరి ఆయన పరిపాలన సమయంలో మరి ఇది సేమ్ మళ్ళీ అషూరు రాజు పూల్ అంటే ఆయన పేరు ఇంకొకటి తిగ్లాత్ పిలేసర్ అనే పేరు కూడా అనమాట ఆయనది. ఆయన వచ్చి తిరిగి మళ్ళీ ఎన్నో పట్టణాలను ఆయన ఆక్రమించేస్తాడు అనమాట ఇశ్రాయేల్ యొక్క దేశంలో. అప్పుడు ఆ దినాలలో ఏమైందంటే పెకా ఏం చేసిందంటే యూదా వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తాడు. అది మనకు 2వ దినవృత్తాంతంలో 28వ అధ్యాయంలో ఉంటుంది, మనకు 2 Chronicles 28th chapterలో. సో ఈ పెకా ఆయన ఈ జూడా వారిని చాలామందిని చంపేస్తాడు. 120,000 మందిని ఒక్కటే రోజున చంపేస్తారన్నమాట. అందరూ ఎవరెవరైతే మంచి ఆర్మీలో వాళ్ళని చంపేస్తారన్నమాట. ఈ పెక్క ఆయన కూడా దేవుని దృష్టిలో చెడుతనమే చేస్తారనమాట. తిరిగి మరి ఈ పెక్క మరి ఆయన దేవుని దృష్టి సరి అయింది చేయలేదు కాబట్టి మరి ఆయనను కూడా మళ్ళీ ఇంకొకరు చంపేస్తారనమాట. ఆయన పేరు మరి హోషేయ. సో హోషేయ తిరిగి ఆ పెకాను చంపేసిన తర్వాత మరి ఆయన రాజుగా అయిపోతాడు అనమాట. సో ఈ హోషేయ ఆయన లాస్ట్ కింగ్ అనమాట అని మనము చూసుకోవచ్చు అనమాట. సో ఈ హోషేయ మరి ఇశ్రాయేల్ రాజులు చేసినంత చెడుతనం చేయలేదు, కానీ ఆయన చెడుతనం అయితే చేసిండనమాట. కాబట్టి మళ్ళీ తిరిగి ఆయన దేవుని దృష్టిలో సరి అయింది చేయలేదు కాబట్టి మరి అషూరు రాజు అయిన షల్మెనెసెర్ అనే వ్యక్తి ఆయన
వచ్చి మళ్ళీ ఇస్రాయల్ దేశాన్ని మళ్ళీ ఆయన ఆక్రమించుకుంటాడు అనమాట. సో ఈ హోషేయ ఆయనకు చాలా ప్రెజెన్స్ ఇస్తాడు అనమాట. ఇంకా ఈ అషూరు రాజు ఏం చేస్తాడంటే, ఇంకా ఈ ఎంతగా ఆయనకు పవర్ ఉన్నదంటే అషూరు రాజు, ఆ దినాలలో అషూరు దేశము వరల్డ్ పవర్ అనమాట ఆ యొక్క దేశం. సో వాళ్ళు ఏం చేసిండ్రంటే ఇంకా ఇస్రాయేల్ను సంపూర్ణంగా ఆక్రమించేసిండ్రు అనమాట. ఇంకా వాళ్ళు అందరినీ కూడా మరి ప్రిజన్లలో వేసేసి ఇంకా క్యాప్టివ్గా తీసుకొని వెళ్ళిపోతారు అన్నమాట ఇస్రాయేల్. సో ఇంకా ఇస్రాయేలీలు మరి అషూరు రాజు చేతిలోనికి వాళ్ళు వచ్చేస్తారు అన్నమాట. అంటే దేవుని దృష్టిలో వాళ్ళు రిజెక్ట్ చేసిండ్రు. ఇస్రాయేలీలు దేవుని రిజెక్ట్ చేసిండు. దేవుడు ఎంత చక్కగా వాళ్ళను మరి ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొని వచ్చిండు. తర్వాత మరి ఎంతో అద్భుతమైన రీతిగా కనాను దేశానికి తీసుకొని వచ్చిండు. కనాను దేశంలో మరి జోషువా కాలంలో మరి ఎంతోమంది మరి రాజులను ఓడగొట్టేసిండ్రు వాళ్ళు కదా. ఎంతోమంది చుట్టుప్రక్కల ఉండే దేశంలను అన్నిటిని ఓడగొట్టి అన్ని ఇన్హెరిటెన్స్ చక్కగా ఇచ్చిండు జోషువా. కానీ బట్ స్టిల్ వాళ్ళు సంపూర్ణంగా ఆ యొక్క దేశాలలో మరి వాళ్ళను ఓడగొట్టలేదంట. అక్కడ ఉండే విగ్రహారాధన వాళ్ళు తీసుకొని ఇంకా ఆ విధంగా వాళ్ళు దేవుని నుండి దూరం అయిపోయినారు అనమాట. ఆ విధంగా వాళ్ళు మాకు రాజు కావాలని కోరుకొని, కాబట్టి రాజు కోరుకున్నా కానీ తిరిగి వాళ్ళు అనేకమైన విధాలుగా దేవుని దృష్టిలో వాళ్ళు మరి సరి అయింది చేయలేదన్నమాట. దేవునికి ఇష్టంగా బతకలేదు, దేవునికి భయపడి బ్రతకలేదన్నమాట. కాబట్టి ఇస్రాయేల్ యొక్క డిక్లైన్ అంటే వాళ్ళు దిగజారిపోవడం అనమాట. వాళ్ళు దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయినారు అనమాట. కాబట్టి దేవుడు వాళ్ళను అషూరు రాజు చేతికి అప్పగించేసిండు. మరి అషూరు రాజు వాళ్ళను క్యాప్టివ్గా తీసుకొని వెళ్ళిపోతారు అనమాట ఇస్రాయేలీలను. కాబట్టి వాళ్ళు ఇస్రాయేల్ యొక్క సాడ్ ఎండ్ అనమాట. మరి ఆ విధంగా వాళ్ళు దేవుని నుండి దూరం అయిపోయి దేవుణ్ణి రిజెక్ట్ చేసిన పరిస్థితిని మనం ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి ఈ విషయాలను మనము అర్థం చేసుకొని మరి జాగ్రత్తగా దేవునికి మరి ప్లీజింగ్, దేవునికి ఇష్టకరమైన జీవితాలను జీవించడానికి మనకు దేవుడు సహాయం చేయను గాక.
పిల్లలు మరి పాటలు నేర్చుకుంటున్నారు అనుకుంటున్నా, పాటలు ఎంజాయ్ చేయాలా. మనము మన నోట్లో ఎప్పుడు ఒక పాట ఉండాలి, దేవుని స్తుతించాలి. మనం పాటల ద్వారా దేవుని మనము స్తుతించగలము. ఓకే, మరి మన లెసన్లో మనము నేర్చుకున్నవి చాలా ఉన్నాయి కదా. మరి గడిచిన వారాలు, గడిచిన నెలలు మనము ఇశ్రాయేల్ రాజులను గురించి మనం చూసుకుంటూ వచ్చినాం. మరి ఇశ్రాయేల్ యొక్క రాజుల యొక్క మరి దుష్టత్వము, దేవునికి అవిధేయత, అవన్నీ చేయబట్టి ఇశ్రాయేల్ యొక్క దేశము మహా భయంకరమైన విగ్రహారాధనలోకి వెళ్ళిపోయి దేవునికి దూరం వెళ్ళిపోయినారు కదా. మరి ఫస్ట్ లెసన్స్లో మనం గుర్తు చేసుకుంటే ఏ విధంగా దేవుడు యాకోబును ఇశ్రాయేల్గా మార్చి మరి ఆ యొక్క ఇశ్రాయేల్ జనాంగమును ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చి అరణ్య మార్గం గుండా నడిపిస్తూ కనాను దేశానికి ఏ విధంగా తీసుకొచ్చిండు. మరి అక్కడ ఉండే శత్రువులందరినీ మరి నాశనం చేయడానికి వాళ్ళకి సహాయం చేసిండు. ఆ విధంగా ఎంతో గొప్ప కార్యాలతో దేవుడు ఇశ్రాయేల్ నడిపిస్తూ వచ్చిండు. కానీ మరి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఆల్రెడీ వాళ్ళకు హెచ్చరికలు ఇవ్వబడ్డాయి. డ్యూటరానమీ 28th చాప్టర్లో ఒకవేళ దేవునికి విధేయత చూపిస్తే ఆశీర్వాదం, ఒకవేళ దేవునికి తిరుగుబాటు చేస్తే మరి శాపము అనే విషయము అక్కడ మోషే చాలా చక్కగా వివరించి చెప్పిండు. కానీ ఇశ్రాయేల్ ఆ యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్రమును, న్యాయ శాసనమును మర్చిపోయి మరి వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాలతో మరి దేవునికి దూరం అయిపోయినారన్నమాట. కాబట్టి చాలా భయంకరమైన విషయం అది. పిల్లలు, మరి మనం కూడా ఆత్మీయమైన ఇశ్రాయేలం కాబట్టి మరి మనము కూడా యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మరి ఎన్నో శోధనలు వస్తాయి ఈ లోకంలో. కాబట్టి ఆ యొక్క శోధనలకు గురి కాకుండా సైతాను మీద మనకు విజయము ఇస్తూ మరి మనము యేసు వైపు చూస్తూ మనము యేసుప్రభు రాకడ కొరకని మనల్ని మనము ప్రిపేర్ చేసుకుంటూ ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక.